హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇంటి కిచెన్. ఈరోజు మనం ఇంటి కిచెన్లో ఆనపకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మీరు మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నోటిఫికేషన్స్ కోసం. ఆనపకాయ పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఆనపకాయ, మినప్పప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, చింతపండు, పల్లీలు, సాల్ట్, కరివేపాకు, నువ్వుపప్పు, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి, శనగపప్పు, ఆయిల్, ఇంగువ, పసుపు. ముందుగా మనం పచ్చడిలోకి చిన్న చిన్న ముక్కలుగా ఆనపకాయని కట్ చేసుకుందాం. ఆనపకాయ కట్ చేసుకున్నాక స్టవ్ ఆన్ చేసి ఫ్రై ప్యాన్లో పల్లీలు వేసి వేయించుకోవాలి. పల్లీలు కొద్దిగా వేగిన తరువాత నువ్వుపప్పు వేసి ఈ రెండింటిని దోరగా వేయించుకోవాలి. ఫ్రై అవ్వడం పూర్తయిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఫ్రై ప్యాన్లో ఆయిల్ వేసి హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ హీట్ అయ్యాక కొన్ని వెల్లుల్లి రేఖలు వేసి వేయించుకోవాలి. అలాగే 4 పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. వెల్లుల్లి, పచ్చిమిర్చి వేగిన తర్వాత శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. ఇవన్నీ వేగిన తరువాత కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక ఒక బౌల్లోకి తీసుకోవాలి. అదే ప్యాన్లో కట్ చేసిన ఆనపకాయ ముక్కలు వేసి బాగా మగ్గనివ్వాలి. ఆనపకాయ ముక్కలు మగ్గిన తర్వాత చింతపండు, పసుపు, సాల్ట్ వేసి ఇంకా మగ్గనివ్వాలి. మగ్గడం పూర్తయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. ముందుగా వేయించి చల్లార్చిన పల్లీలు, నువ్వుపప్పు మిక్సీ జార్లో వేసుకొని కచ్చాబిచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. కచ్చాబిచ్చాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మగ్గించి చల్లార్చిన ఆనపకాయ ముక్కలను కూడా వేసి కచ్చాబిచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేయడం పూర్తయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మనం ఆనపకాయ పచ్చడిలోకి తాలింపు రెడీ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ఫ్రై ప్యాన్లో ఆయిల్ వేసి వేడవ్వనివ్వాలి.
ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు అనగా శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. పోపు సరుకులు బాగా ఫ్రై అయ్యాక కరివేపాకు వేయాలి. ఇవన్నీ వేగిన తర్వాత కొద్దిగా ఇంగువ వేసి కలుపుకోవాలి. ఇంగువ యూజ్ చేయడం వల్ల డైజెషన్కు చాలా మంచిది. ఇప్పుడు ఈ తాలింపును గ్రైండ్ చేసుకున్న పచ్చడిలోకి వేసుకోవాలి. అంతేనండి, టేస్టీ టేస్టీ ఆనపకాయ పచ్చడి రెడీ. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.